నమస్తే. దేశంలోనే విలువల గల విద్యను అందించడంలో ముందు వరుసలో ఉండేటువంటి పెద్ద విశిష్ట సంస్థగా విద్యాభారతి అని చెప్తాము. విద్యాభారతి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అనేక సమితుల ద్వారా విద్యాసేవ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలని పరిశీలిస్తున్నటువంటి విద్యాభారతి సంఘటన మంత్రి కన్నా భాస్కర్ గారు మనతో ఉన్నారు. భాస్కర్ గారు సంఘ ప్రచారకులు, అంటే జీవితం సర్వస్వం దేశం కోసం, దేశ హితం కోసం అంకితం చేసినటువంటి మహనీయులు. భాస్కర్జీ నమస్తే. నమస్తే. ఇప్పుడు విద్యాభారతి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సమితులుగా పనిచేస్తుంది, ఎక్కడుంటాయి పాఠశాలలు, వీటి వ్యవస్థ ఏంటండి? మొత్తం 8 సమితిలో పాఠశాలలు నడుపుతున్నాయండి. మొత్తం 180 పాఠశాలలు. అలాగే ఈ సంవత్సరం ఇంకా 3-4 పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మేము ఆ విధంగా అన్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు, ఇటు చిత్తూరు జిల్లా వరకు కూడా అన్ని జిల్లాల్లో మనం పాఠశాలలు నడుపుతున్నాం. 28 జిల్లాల్లో మన పాఠశాలలు ఉన్నాయి విద్యాభారతి. అంటే మీరు ఎక్కువగా స్టేట్ సిలబస్ స్కూల్స్ నడుపుతున్నారా, సిబిఎస్ఈ స్కూల్స్ కూడా ఉన్నాయా, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిలో ఎక్కడ పురోగతి అంటే? ఒక 6 స్కూల్స్ మాత్రం సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయండి. మిగతా అన్నీ కూడా స్టేట్ సిలబస్ సంబంధించినవి. వీటితో పాటు ఏదైతే వనవాసి క్షేత్రం ఉందో, పాడేరు, అరకు, అలాగే అడ్డతీగల వైపు, రంపచోడవరం వైపు, అలాగే శ్రీకాకుళం వైపు, ఇక్కడ కూడా మనం మన పాఠశాలను నడుపుతున్నాం. ఈ 6 పాఠశాలలో గుడిలో శ్రీ విజ్ఞాన విహారం ఉందండి. అలాగే శ్రీకృష్ణ విద్యామందిరం భారతీయ విద్యా కేంద్రం ఆధారంగా నడుస్తుంది, ఆ సమితి వాళ్ళు నడుపుతున్నారు. అలాగే ఒక నేతాజీ సైన్స్ స్కూల్ అని కేతనకొండలో విద్యాభారతి పేరుతో నడుపుతున్నాం. అలాగే విజ్ఞాన విహార నూతక పేరుతో నూతకలో ఒక పాఠశాల ఉంది. అలాగే విజ్ఞాన విహార ఎన్నికేపాడు పాఠశాల ఒకటి నడుపుతున్నామండి. ఈ విధంగా అలాగే నూజివీడు దగ్గర ఈ లాస్ట్ ఇయర్ మనం మెర్సిపూర్ దగ్గర ఒక సిబిఎస్ఈ స్కూల్ కూడా ప్రారంభించాం. ఆ విధంగా 6 పాఠశాలలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. అయితే మీరు ఇందాక కేతనకొండలో సైనిక్ స్కూల్ అని అన్నారు కదండి, అసలు ఈ సైనిక్ స్కూల్ ఏంటి, సైనిక్ స్కూల్లో చేరడంలో ఉపయోగం ఏంటి, దాన్ని ఎలాగ నడుపుతున్నారు, ఏంటి దాని విషయం? అంటే ఏదైతే ప్రధానమంత్రి గారు వచ్చిన కొద్ది సంవత్సరాల తర్వాత ఒక 100 సైనిక్ స్కూల్ ప్రైవేటు గవర్నమెంట్ కలిపి ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా మనకి లాస్ట్ ఇయర్ విద్యాభారతి ఆంధ్రప్రదేశ్కి ఒక సైనిక్ స్కూల్ కేతనకొండలో ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా లాస్ట్ ఇయర్ గవర్నమెంటే 72 మందిని శాంక్షన్ చేసింది. ఈ సంవత్సరం కూడా 120 మంది విద్యార్థుల్ని ఆ పాఠశాలలో చేర్పించేదానికి ఆల్రెడీ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయండి. ఆ విధంగా మన కేతనకొండలో ఆ విధంగా కేతనకొండ మధ్యాహ్నం దాకా సిబిఎస్ఈ సిలబస్ చెప్తాం. మధ్యాహ్నం ఏదైతే సైనికుడు కావాల్సినటువంటి వ్యాయామం కానీ, మిగతా ప్రోగ్రామ్స్, గుర్రపు సారి, ఇట్లాంటి స్విమ్మింగ్, ఇట్లాంటివన్నీ కూడా మధ్యాహ్నం ఆ యాక్టివిటీస్ అనేది మనం ప్రయత్నం చేస్తున్నామండి. ఆ విధంగా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తయారు చేసాం. మనకి తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రుల్లో ఎంతసేపు ఇంజనీరింగ్ మెడిసిన్ అని అంటూ ఉంటారు కదా, అంటే ఇప్పుడు మీరు విద్యాభారతి స్కూల్స్లో వాటికే పరిమితం అవుతారా, విద్యార్థిని ఎలా తయారు చేస్తుంటారు? ఆల్రెడీ మన స్టేట్ సిలబస్ ఆధారంగా ఇంజనీరింగ్, అలాగే మెడికల్ సీట్స్ రావడం, అలాగే మన దేశంలో కూడా విదేశాల్లో అనేక మంది వీళ్ళు ఉండండి. గత 4-5 సంవత్సరాల నుంచి మనం ఐఏఎస్, ఐపీఎస్సీ కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి కావాల్సిన కోచింగ్ వాటిని కూడా మన పాఠశాల ఆధారంగా ఇస్తున్నాం. అలాగే నేటి తరానికి సరిపోతుందని వచ్చే తరానికి మంచి గురువులు కావాలంటే, మంచి టీచర్స్ ఆదర్శవంతం కావాలంటే వాళ్ళని తయారు చేసే విషయంలో వాళ్ళని మోటివేట్ కూడా మనం చేస్తున్నామండి. పాఠశాల విద్యార్థుల్లో ఈ గురువు గారుగా లేదంటే టీచర్గా వెళ్ళడం ఒక ఫ్యాషన్ చేసుకొని ఆ విధంగా మానసిక స్థితిని మనం తయారు చేస్తున్నాం విద్యార్థుల్లో కూడా. ఇప్పుడు సమాజంలో మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా స్కూల్స్ ఉన్నాయి. టెక్నో స్కూల్స్ అంటున్నారు, కరికులం స్కూల్స్ అంటున్నారు, కాన్సెప్ట్ అంటున్నారు, ఇలా రకరకాలుగా చాలా స్కూల్స్ ఉన్నాయి. మరి అన్ని స్కూల్స్ ఉన్నప్పుడు విద్యాభారతి స్కూల్స్ యొక్క గొప్పతనం ఎలా చెప్పచ్చు, వాటి ప్రత్యేకతలు ఏమన్నా కొన్ని పాయింట్లు ఉన్నాయండి? ఉన్నాయండి. అందుకే అనేక మంది విద్యార్థులు చదువు ఎక్కడైనా చెప్తారు. ఏ పాఠశాల మీరు చెప్పిన పాఠశాల నుండి కూడా అందించడం జరుగుతుంది. కానీ నైతిక విలువలతో కూడిన విద్య, అలాగే మన సమాజము, మన దేశము, మన సంస్కృతి పట్ల, మన జీవనోధారం పట్ల గౌరవం ఉండేటట్టుగా, ఆ విధంగా నేను ఆదర్శవంతంగా ఒక మంచి మానవుడిగా జీవించాలనే విషయాల్ని మనం సదాచారం పేరుతో, రకరకాల పేరుతో మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వ్యక్తిలో ఉన్నటువంటి సర్వాంగీణ వికాసం, సమగ్ర వికాసం ఆధారంగా ఈ కోశాలు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ వీటి ఆధారంగా మనం ఈ పనిని మనం చేసేదానికి మన పాఠశాల సిలబస్ ఉంది. అదే చిన్న వయసు నుంచే శిశువాటిక పేరుతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఎట్లా ఉన్నాయో అరుణ, ఉదయ్, ప్రభాత్ ద్వారా ఆ విధంగా విద్యార్థుల్ని మనం తయారు చేసే ప్రక్రియలో ఇవన్నీ చేస్తున్నామండి. అయితే మరి
ఇప్పుడు విద్యార్థుల్ని తయారు చేయాలి అని అన్నట్లయితే కనుక మీరు అన్నట్లుగా ఉపాధ్యాయుల్లో కూడా ఆ జిజ్ఞాస అవగాహన చాలా అవసరం. మరి విద్యాభారతి పాఠశాలలో ఉండే టీచర్స్కి ఆ విధమైనటువంటి శిక్షణ కానీ లేనట్లయితే కనుక అవగాహన కానీ ఎలా కల్పిస్తారు? దానికి ఏమైనా ప్రక్రియ ఉందా? ఏంటి దాని పరిస్థితి? మనకి గవర్నమెంట్ బీఈడి, డిఈడి, పండిట్ ఇవి ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కూడా ఎండాకాల సెలవులు ఏవైతే ఉన్నాయో ఒక 20 రోజుల పాటు వాళ్ళకి ఉత్తరార్ధాన్ని పూర్వార్ధాన్ని ఆ విధంగా మనం ప్రయత్నం చేసి వాళ్ళకి శిక్షణ ఇస్తామండి. అది తర్వాత నెల మాసవారిగా పేరుతో వాళ్ళని ట్రైనప్ చేస్తున్నాం. ఆ విధంగా ఏదైతే ప్రభుత్వ డిగ్రీ పొందిన పాఠశాలలో చెప్పనిది మన పాఠశాలలో మనకు అనుకూలంగా మోటివ్ చేసుకొని ఆ విధంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని ఎండాకాల సెలవుల్లో అలాగే నెల మనం ప్రయత్నం చేస్తున్నాం. ఫైనల్గా విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి తీరు, అలాగే దీన్ని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఎలా భావిస్తున్నారు లక్ష్యాలు? ఇది మనం ప్రజల్లో చైతన్యవంతం చేసేది, అలాగే తల్లిదండ్రులకి అవగాహన కల్పించి, అలాగే ప్రభుత్వ అధికారులను కూడా కలిసి మనం చేస్తున్న ప్రయత్నం చేస్తున్నామండి. అలాగే మన విద్యాలయం అనేది ఒక సామాజిక పరివర్తన కేంద్రంగా ఉండాలని, సామాజిక దేవాలయంగా ఉండాలని, ఈ పాఠశాల ఆ ఊరిది, ఆ ఊరు వాళ్ళ కోసం ఈ పాఠశాల అనే విధంగా ఆ భావాన్ని ఈ పోషకులు నింపి ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తున్నామండి. మొత్తం మీద విద్యాభారతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాఠశాలల్ని ఒక సర్వాంగీణ వికాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాము. భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరిస్తామని చెప్పి కన్నా భాస్కర్ గారు చెప్తున్నారు. నమస్కారం. ధన్యవాదాలు. Mind Media, the voice of India.